సో ఈ రోజు ఈ మీటింగ్ లో వచ్చిన వాళ్ళందరికీ నేను వెల్కమ్ చెప్తూ, ఎలాగైతే రాజు గారు కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు, అతను ఇచ్చింది చాలా న్యాచురల్ అండ్ చాలా అవసరం ఉన్న విషయాలే చెప్పారు. చూడండి, మనం అందరూ ఫ్యామిలీ పీపుల్, మనం లోవర్ మిడిల్ క్లాస్ అనండి, మిడిల్ క్లాస్ అనండి, అట్లీస్ట్ మనం అప్పర్ క్లాస్ లో లేవు. ఎందుకంటే అప్పర్ క్లాస్ పర్సనే మొత్తం ఇండియాలో 3% 4% లో ఉన్నారు. సో వి ఆల్ ఆర్ బిలాంగ్స్ టు లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్. సో ఈ సిచ్యువేషన్ లో మన పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఆ, మనం కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ చేయవలసి వస్తుంది జీవితంలో. ఎందుకంటే మన అవసరాన్ని మనం పూర్తి చేయలేకపోతున్నాం మనకు ఉన్న ఆదాయంతో. దాని గురించి కొన్ని టైంలో మనం ప్రయత్నం చేస్తాం ఏంటంటే, మనం ఏదైనా ఎక్స్ట్రా వర్క్ చేస్తే ఏదో ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే పిల్లల ఫ్యూచర్ కానీ మన ఫ్యూచర్కి బాగుంటుంది, ఇంటికి ఒక సపోర్ట్ ఉంటుంది అనేసి మనం చాలా విధాలుగా ఆలోచిస్తుంటాం. ఎందుకంటే నేను కూడా ఒక ఫ్యామిలీ పర్సన్నే. సో నాకు ఆ అవగాహన ఉంది కాబట్టి నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. సో ఇందులో తప్పు లేదు. ప్రతి ఒక్క తల్లి తండ్రి వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ సొంత ఫ్యూచర్ ముసలి కాలంలో ఎలా బతుకుతాము, ఎలా మనకు అవకాశం ఉంటుంది అని ఆలోచన చేయడంలో తప్పు లేదు. కానీ దాన్ని చేయడానికి మన దగ్గర ఉపాయం కూడా లేదు. ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నాం, ఆ జాబ్ కానీ ఓ బిజినెస్ కానీ ఏదో ఒకటి చేస్తున్నాం. అది చేస్తుండగా ఇంకోటి చేయాలంటే దాని గురించి టైం ఎక్స్ట్రా ఇవ్వాలా, హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే టైం ఎక్కువ పే చేయాలా మనం. ఏదో ఏదైతే చేస్తున్నామో దానికో 8 to 10 hours దాన్ని పే చేయాలా. ఎక్స్ట్రా ఏమైనా చేయాలంటే దానికో ఒక 3-4 hours దాన్ని పే చేయాలా. సో ఉన్న 24 hours లో ఒక 16 hours మనం పని కిందే పెట్టేస్తే మిగిలిన టైంలో మనం ఎప్పుడు తింటాము, ఎప్పుడు పడుకుంటాం, ఎప్పుడు ఆరోగ్యాన్ని చూసుకుంటాం. ఇలాంటి ఒక పరిస్థితి నుంచి మనం మాత్రం అందరూ బయటకు వస్తున్నాం. కొందరు రాగలుస్తున్నాం, కొందరు రాలనుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఒక అవకాశం 2020లో మన దగ్గరికి వచ్చింది. అది మంచి కోవిడ్ పీక్ టైంలో మనం అందరం ఇంట్లో ఉన్నాం. ఆ టైంలోనే ఒక అప్లికేషన్ వచ్చింది, దాని పేరు మొబైల్ పే. తెచ్చిన అతని పేరు మిస్టర్ శ్రీకృష్ణ చౌదరి గారు. ఎందుకంటే అతనికి ఈ ఫీల్డ్ లో చాలా అవగాహన ఉంది కాబట్టి అతని విషయాన్ని తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత ఇదేంటంటే మన ట్రాన్సాక్షన్ మీద, మన ఖర్చు మీద మనకు ఆదాయం ఇవ్వడం జరిగింది. ఇంతవరకు మనకు తెలిసిన ఏంటంటే, మనం ఎక్కడో దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారాగా మనకి ఏమైనా ఆదాయం రావాలా కానీ, ఏ ప్రొడక్ట్ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా చేసిన తర్వాత అక్కడి నుంచి మనకు ఆదాయం వస్తుంది అనేసి మనకు తెలిసిన ఇంతవరకు. ఇది మొదటిసారి శ్రీకృష్ణ చౌదరి గారు మనకి చూపించారు ఏంటంటే, మన రోజు అంటే దైనందిన జీవితంలో మన ఖర్చు మీద కూడా మన ఆదాయం రావచ్చు అనే విషయాన్ని మన దగ్గర తీసుకొచ్చారు మొబైల్ పే రూపంలో. ఇప్పుడు ఇక్కడ మనకి కొత్త వాళ్ళు ఉన్న వాళ్ళు నాకు తెలియదు ఈ మీటింగ్ లో కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేదో, కానీ పాత వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కొత్త వాళ్ళు ఎందుకు రావట్లేదని నాకు అది కూడా ఒక క్వశ్చన్. ఎందుకంటే ఇంతమంది పాత వాళ్ళు ఉన్నాం, మనం ఒకరిద్దరికి చెప్పిన ఇన్వైట్ చేసిన వాళ్ళు ఒకళ్ళు వస్తే వాళ్ళకి ఈ విషయం తెలియపరచడం, జాయిన్ చేస్తారో లేదో అది వాళ్ళ విషయం. కానీ ఈ సిస్టమ్ మనం అందరికి చెప్పాలా. మనం ముందు నుంచి ఇక్కడ ఇందులో ఉన్నామంటే ఏదో సీనియర్ అనిపించడానికి కాదు, ఇది మన బాధ్యత. ఇంత మంచి ఒక సిస్టమ్ ని మనకు తెలిసిన వాళ్ళందరికీ మన ఈ విషయాన్ని తెలియపరచడం మన బాధ్యత. సో నేను అందరికీ ఈ విషయం రిక్వెస్ట్ చేస్తాను. చూడండి, ఎవరు టీంతో బిలాంగ్ చేస్తున్నాం లేదా అవన్నీ ఇంక పోయింది. ఎందుకంటే ఈ రోజు మన సిస్టమ్ ఈ విధంగా వచ్చేసింది ఏంటంటే, ఎవరి టీంలో ఉన్నారని కూడా చూడవలసిన అవసరం లేదు. అందరూ అందరి టీంలో ఉన్న వాళ్ళే. ఎందుకంటే ఈ రోజు మనకి మర్చెంట్ అడ్వైజర్ ప్రాసెస్ ఏ విధంగా అయితే వచ్చిందో ఆ ఆ రూపం నుంచి మనం ఒకళ్ళు చూస్తే ప్రతి ఒక్కరిది ఈ రోజు 10 లక్షల పైన టీం, ప్రతి ఒక్కరిది. ఎందుకంటే ఆ క్లబ్ బెనిఫిట్ అందరూ మనం తీసుకుంటాం కాబట్టి మన అందరిది, ఈ మొత్తం టీమే, మొబైల్ పే టీమే అందరిది టీం. కానీ కొత్త వాళ్ళకి ఇంకా మనం చెప్పాలా, ఈ టీం ఇంకా పెద్దదవ్వాలా. ఎందుకంటే ఇంక చాలా టైం అయింది. ఇప్పుడు ఇంకా డిలే చేయకుండా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, ప్రతి మీటింగ్ లో ఎవరికి ఎంత వీలవుతాయి, ఇద్దరో ముగ్గురో ఒకరు ఎంతమందికి మీకు వీలవుతుందో మీటింగ్ లో తెచ్చి ఈ విషయాన్ని వాళ్ళకి తెలియపరచండి.
మీకు జాయిన్ అవ్వమని చెప్పడం లేదు, మీరు ఈ విషయాన్ని వినండి, మీకు నచ్చితే మీరు రండి, నచ్చకపోతే ఓకే, వెరీ గుడ్, గుడ్ బై. ఇంకొకరిని నెక్స్ట్ మంత్ చూద్దాం, నెక్స్ట్ వీక్ ఇంకొకరిని చూద్దాం. ఆ విధంగా మన బాధ్యత ఏంటంటే, మన సీనియర్ గా దీంట్లో ఫస్ట్ నుంచి ఉన్నాం కాబట్టి, సిస్టమ్ బాగా మనకు తెలిసింది కాబట్టి, ఈ సిస్టమ్ మీద ఉన్న నమ్మకంతో మన జనాలకు చెప్పడం ఏంటంటే, ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. ఇక్కడ మన ఖర్చు మీద ఆదాయం ఎక్కడా లేదు. ఇలా గోల్డ్ ప్లాట్ఫామ్ ఈ రోజు మన ఫోన్ లో ఉన్నాయి, మన మార్కెట్ లో కూడా చూస్తున్నాం. అక్కడి నుంచి కూడా మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. చాలా మంది మొబైల్ పే కూడా డౌన్లోడ్ చేసి మొబైల్ పే నుంచి చేయట్లేదు, ఆ వేరే అప్లికేషన్ నుంచి చేస్తున్నాం. నాకు తెలియదు అక్కడ ఏంటి ఆనందం దొరుకుతుందో అది తెలియదు, కానీ ఇక్కడి నుంచి ఎందుకు చేయట్లేదో నాకు తెలియదు. రీఛార్జ్ చేస్తున్నా, ఇంకో దగ్గర నుంచి చేస్తున్నా. ఎందుకు అక్కడ 2-3 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఎందుకు చేయడం? మొబైల్ పే మనకి ఇంత అవకాశం ఇచ్చినందుకు ఓకే, సిస్టమ్ కొంచెం స్లో ఉంది అని క్వశ్చన్ రావచ్చు, ఓకే, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ కంపెనీ కూర్చొని లేదు, దాని మీద కూడా వర్క్ చేస్తుంది. మన అప్లికేషన్ ఈ యానివర్సరీ జూలై వచ్చేసరికి ఈ మన అప్లికేషన్ ఇస్ ద సూపర్ ఫాస్ట్ అప్లికేషన్ అవుతుంది, ఇందులో డౌట్ లేదు. ఇది ఏఐ బేస్డ్ అవబోతుంది, సూపర్ ఫాస్ట్ అప్లికేషన్ అవుతుంది. అది మాత్రం మనం అందరూ కలిసి చూస్తాం. జూలై నెలలో మన యానివర్సరీకి ముందు కానీ యానివర్సరీ రోజు కానీ ఆ అప్లికేషన్ మనకు, కొత్త అప్లికేషన్ మనకు దొరుకుతుంది. సో చూడండి, ఏదైనా సరే కష్టపడి మనం ముందుకు వస్తాం, కష్టపడకుండా ఎవరు ముందుకు రాలేము. మన పూర్వం నుంచి ఒకవేళ మన హిస్టరీ చూస్తే మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన పూర్వజులు మా పెద్దలు ఎలాగెలాగ వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితం నిలబట్టి మన జీవితం నిలబట్టి మేము మా పిల్లల జీవితం ఎలా నిలబెట్టాం, ఇవన్నీ మనకు తెలుసు. అలాగే కంపెనీ కూడాను, ఏ కంపెనీ అయినా సరే నిలబడాలంటే ఆ కంపెనీకి కూడా బోల్డ్ అని హడల్స్ ఉంటాయి. ఆ హడల్స్ లో ముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బులు. సో ఈ రోజుల్లో ఈ కార్పొరేట్ ఫీల్డ్ లో డబ్బులు వ్యాపారం మెయిన్ ఏంటంటే డబ్బులు. సో ఇప్పుడు మన సిస్టమ్ ఎలాగంటే డబ్బులు బయట వాళ్ళ దగ్గర తీసుకోం, ఎందుకంటే బయట ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నామంటే వాళ్ళకి మళ్ళీ షేరింగ్ ఇవ్వాలా. సో మనం రూపాయి మీద వర్క్ చేస్తున్నాం, మాట చెప్తున్నాను. సో ఆ విధంగా మనం జరిగిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే మన డే టు డే లైఫ్ లో మన ఖర్చు ఏదైతే మనం చేస్తున్నాం, వాట్ ఎవర్ మే బి ద ఎక్స్పెన్స్, అది ఎలక్ట్రిక్ బిల్ అవ్వచ్చు, ఫోన్ రీఛార్జ్ అవ్వచ్చు, గ్యాస్ సిలిండర్ బుకింగ్ అవ్వచ్చు, కిచెన్ సామాన్ అవ్వచ్చు, ఆన్లైన్ ఆఫ్లైన్ స్విగ్గీ జొమాటో అవ్వచ్చు, ఓలా ఊబర్ అవ్వచ్చు, ట్రైన్ బస్ అవ్వచ్చు, ఫ్లైట్ అవ్వచ్చు, ఎవరికి ఏది అవసరం ఆ ఖర్చుని మనం, బుక్స్ అవ్వచ్చు, మెడిసిన్స్ అవ్వచ్చు, రకరకాల ఖర్చులు అన్ని మనం ఈ ప్లాట్ఫామ్ నుంచి చేస్తే అక్కడి నుంచి ఒక కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ కూడాను కార్డ్ నుంచి చేస్తే 1% వస్తుంది. కానీ ఇప్పుడు మన దగ్గర 29 జనవరికి ఒక కొత్త సిస్టమ్ వచ్చింది, అది మర్చెంట్ వెండర్ ప్రాసెస్. ఈ మర్చెంట్ వెండర్ ప్రాసెస్ ద్వారాగా మనం చేస్తే మినిమం కమిషన్ అందరికీ తెలుసును. ఇక్కడ మర్చెంట్ వెండర్ ప్రాసెస్ లో ఏంటుంది, మినిమం 3% కమిషన్. కార్డులో ఎంత ఉంది, 1% కమిషన్. అది మాక్సిమం. కొన్ని దగ్గర 0.4 ఉంది, కొన్ని దగ్గర 0.56, ఆ విధంగా చేస్తూ 1%, అంటే 1% లో కూడా జిఎస్టి తీసి కంపెనీ పార్ట్ 25%, 75% అంటే ఎంత మిగులుతుంది, ఎంత డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. లాస్ట్ 5 years బట్టి అదే మనం చూస్తున్నాం. సో అందుకే చాలా మంది అంటున్నారు ఈ పైసా 2 పైసలు బిజినెస్ చేస్తున్నాం. కానీ ఈ రోజు చూడండి, ఈ మర్చెంట్ అడ్వైజర్ ప్రాసెస్ రాగానే ఈ మంత్ లోనే, ఆల్రెడీ లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ అయింది, అది ఫిబ్రవరిలో మార్చ్ లో కూడాను చాలా మందికి more than 10,000 rupees కమిషన్ వచ్చింది. చాలా మంది అంటే దట్ ఇస్ నంబర్స్ లిమిటెడ్ అవ్వచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఆ 10,000 వాళ్ళకి 20,000, 50,000, 1 lakh కూడా కనిపించవచ్చు. ఎవరైతే వాళ్ళ వెనకాతలో వస్తారో వాళ్ళకి 10 నుంచి స్టార్ట్ అవుతుందో వాళ్ళు అక్కడ రీచ్ అవుతారు. కానీ ఈ సిస్టమ్ లో బాగా అర్థం చేసుకోవడం మన ముఖ్యమైన బాధ్యత. సో ఎనీవే, కంపెనీ పేరు మొబైల్ పే ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది 2020 May 20 జన్మించింది. ఇందులో మర్చెంట్ అడ్వైజర్ ప్రాసెస్ ఏదైతే కొత్తగా వచ్చిందో ఇప్పుడే నేను డిస్కస్ చేస్తుందా, ఈ ప్రాసెస్ చాలా ఎక్సలెంట్ ప్రాసెస్ వచ్చింది. ఎందుకంటే చూడండి, మనం అందరూ ఒక యూజర్ గా కాకుండా మనం ఒక అడ్వైజర్ గా రిజిస్టర్డ్ అవుతున్నాం కంపెనీ తోటి. అంటే కంపెనీ అడ్వైజర్ అంటే మనం అడ్వైజ్ చేస్తాం ఒకరికి, మీరు ఏడ్ చేస్తే మీ గురించి బాగుంటుంది అనేసి. సో యాజ్ ఎ అడ్వైజర్ ఆఫ్ ద కంపెనీ మనం వెండర్స్ కి, మర్చెంట్ కి ఇక్కడ రిక్రూట్ చేస్తాం. ఏంటంటే నేను మీ దగ్గర సామాను కొంటున్నాను ఇన్ని సంవత్సరం బట్టి,
సో ఇప్పుడు నేను ఇంకా మీకు మీ ఏ అప్లికేషన్ ఏ క్యూఆర్ కోడ్ అంటారో దాంట్లో నుంచి నేను పేమెంట్ చేయను. నేను నా ప్రాసెస్ నుంచి పేమెంట్ చేస్తాను. మీరు తీసుకోవడానికి ఎగ్రియా కాదా చెప్పండి. అతను ఎస్ అంటారు, ఎందుకంటే అతనికి తెలుసు ఇతను లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారండి. సో అంతేకాకుండా అతనికి మనం అర్థం కూడా చేయించాలా, ఎందుకు మీరు ఈ సిస్టమ్ ద్వారా తీసుకుంటారంటే, నేను మీకు యాజ్ ఎ కస్టమర్ మీకు ఇన్ని సంవత్సరం బట్టి మీ దగ్గర నేను కస్టమర్ గా తీసుకుంటున్నాను. ఈ రోజు మీకు ఈ సిస్టమ్ లో రమ్మని ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇంకా ఎక్కువ కస్టమర్లు దొరుకుతాయి, కాక మీకు ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఒకరికి ఇక్కడ రిక్రూట్ చేస్తాను యాజ్ ఏ మర్చెంట్, ఒక వెండర్ కి రిజిస్టర్ చేస్తాము, ఆ వెండర్ కి నా ప్రాసెస్ దగ్గర పేమెంట్ చేస్తాం. చేసిన వెంటనే అతనికి నేను ఎప్పుడైతే వెండర్ రిజిస్టర్ చేస్తానో అతనిది కూడా పేరు, అతని వెండర్ షాప్ పేరు కానీ ఏదైనా ఉంటే అది కూడా అప్లికేషన్ లో కనిపిస్తుంది. సో నియర్ బై యూజర్స్ ఎవరైతే మన మొబైల్ పేతో అటాచ్ ఉన్నారో వాళ్ళందరూ అక్కడే వెళ్ళి కొంటారు. ఎందుకంటే అందరికీ తెలుసు మన వాళ్ళకి మన వెండర్ ప్రాసెస్ ద్వారా పేమెంట్ చేస్తే మనకి సెల్ఫ్ కమిషన్ 51% వస్తుంది. సో అందుకే ఈ మర్చెంట్ అడ్వైజర్ ప్రాసెస్ మన దగ్గర అంటే ఇది 2-way బెనిఫిట్. మర్చెంట్ కి బెనిఫిట్ ఉంది, యూజర్ కూడా బెనిఫిట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇక్కడ నుంచి ఒక బిగ్ ఎర్నింగ్ చేస్తారు, ఏదైతే మిస్టర్ రవి శర్మ గారు చూపిస్తుంటారు స్లైడ్ లో 18 crores రూపీస్ ఇక్కడ నుంచి మర్చెంట్ అడ్వైజర్ ప్రాసెస్ నుంచి మనం అర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరికి ఎంత అర్న్ చేయాలో అనేది అది మనం డిసైడ్ అవ్వాలి. కానీ అది దానికంటే ఎక్కువ కూడా అవ్వచ్చు. ఒక లెక్క ప్రకారం వెళ్తే 18 crores అన్నారు, కానీ దానికంటే ఎక్కువ అవ్వచ్చు, దానికంటే తక్కువ మీకు అర్న్ చేయాలంటే మీరు తక్కువ కూడా చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ ఓన్ కెపాసిటీ. నా ఇప్పుడు మర్చెంట్ అడ్వైజర్ అవ్వాలంటే మనం ఏడ్ చేయాలా? దీనికి 2 విషయాలు ఉన్నాయి, అంటే 2 పేమెంట్స్ ఉన్నాయి. అడ్వైజర్ గా రిజిస్టర్డ్ అవ్వాలంటే 1200 కానీ 1500 కానీ. దీంట్లో డిఫరెన్స్ ఏమీ లేదు, ఓన్లీ సెల్ఫ్ కమిషన్ లో డిఫరెన్స్ ఉంది. 1200 ద్వారా ఎవరైనా రిజిస్టర్డ్ అవుతే వాళ్ళ అప్లైన్ కి 200 రూపీస్ సెల్ఫ్ కమిషన్ వెళ్తుంది. 1500 రూపీస్ చేస్తే 450 రూపీస్ సెల్ఫ్ కమిషన్, అంతే డిఫరెన్స్, మిగతా అన్ని సేమ్. అలాగే ఇప్పుడు మనకి మన సిస్టమ్ ఏంటి ఉందైతే ఇది మనకి iOS కానీ ఆండ్రాయిడ్ లో కానీ రెండు దాంట్లో ఇది ప్లే స్టోర్ లో మనకి అప్లికేషన్ ఐ స్టోర్ లో కూడా ప్లే స్టోర్ లో కూడా మనకి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ మన సిస్టమ్ ఏంటంటే ఇది వాలెట్ బేస్డ్ సిస్టమ్. ఇది చాలా సేఫెస్ట్ సిస్టమ్. ఎందుకంటే వాలెట్ ఎందుకు చేశారంటే, వాలెట్ ఎప్పుడైతే మనం రిజిస్టర్ చేస్తున్నామో యాజ్ పర్ ఆర్బీఐ మనకి ఎస్క్రో అకౌంట్ ఉంది. అంటే ఇప్పుడు మనం చాలా మంది అనుకుంటారు నేను 10,000 వేసానంటే ఇది మొబైల్ పే అకౌంట్ లోకి వెళ్ళిపోయినట్టుగా. నో, ఆ రాంగ్ కన్సెప్ట్ మనసులో పెట్టుకోకండి. మనం ఎప్పుడైతే అమౌంట్ మన అప్లికేషన్ ద్వారాగా మన వాలెట్ లో లోడ్ చేస్తున్నామో అది కంప్లీట్లీ ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే మనకి ఎస్క్రో అకౌంట్ ఉంది, ఆ ఎస్క్రో అకౌంట్ లో డబ్బులు వెళ్తాయి. మనం ఎక్కడైనా పేమెంట్ చేస్తే మనకు ఒక ఓటీపీ అడుగుతుంది, ఆ ఓటీపీ ఎన్పిసిఐ ఇస్తుంది. సో ఎస్క్రో అకౌంట్ నుంచి డబ్బులు డిడక్ట్ అవుతుంది ఎప్పుడైతే మనకి ఎన్పిసిఐ ఓటీపీ ఇస్తుందో. కానీ మొబైల్ పే అకౌంట్ లో, మొబైల్ పే కంపెనీ అకౌంట్ లో డబ్బులు మన ఉండడం లేదు. రేపు పొద్దున కంపెనీ లేకపోయినా కూడా మన అందరికీ ఆర్బీఐ ద్వారాగా ₹1 అయినా కూడా మన అకౌంట్ లో వచ్చేస్తుంది. అందుకే చూడండి, వాలెట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకు ఒక క్వశ్చన్ అడుగుతుంది, అంటే మీరు అకౌంట్ వెరిఫికేషన్ చేసుకోండి. అకౌంట్ వెరిఫికేషన్ 2 కారణం, మీకు కమిషన్ వస్తే ఆ అకౌంట్ లో తీసుకెళ్తారు, అది ఒకటి. రెండోది ఏంటంటే రేపు పొద్దున్న చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఈ కంపెనీ లేకపోతే మన డబ్బులు పోతాయని. అవసరం లేదు, అది ఎస్క్రో అకౌంట్ లో ఉంటుంది, మీ అకౌంట్ లో ఆర్బీఐ డబ్బులు పెడుతుంది. సో మన అంత సేఫెస్ట్ సిస్టమ్ తోటి ఉన్నాం. అందులో ఏంటంటే మనకు 3 విధాలుగా మన అప్లికేషన్ ద్వారా మనం పేమెంట్ చేయవచ్చు. ఒకటి ఏంటంటే మన వాలెట్ ద్వారా పేమెంట్ చేయవచ్చు, రెండోది ఏంటంటే కార్డ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు, థర్డ్ ఏంటంటే మనకి యూపీఐ కూడా ఉంది. కానీ యూపీఐ నుంచి పేమెంట్ చేస్తే మనకి ఏ బెనిఫిట్ రాదు. యాజ్ పర్ ఎన్పిసిఐ ఎవరికి యూపీఐ వేరే యూపీఐలో కూడా అదే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అఫిలియేట్ ద్వారాగా కమిషన్ వాళ్ళకి వస్తుంది, మనకు కూడా అఫిలియేట్ ద్వారా కమిషన్ వస్తుంది. కానీ యూపీఐ పేమెంట్ ద్వారాగా ఎవరికి పేమెంట్ కంపెనీ అంటే గవర్నమెంట్ ఇవ్వట్లేదు. రేపు పొద్దున ఒకవేళ యూపీఐ మీద ఏమైనా అలా కొత్త చేంజెస్ ఏమైనా వస్తే మనం కూడా ఉన్నాం యూపీఐ తోటి, సో మనకు కూడా అది వస్తుంది. కానీ టిల్ నౌ మన వాలెట్ నుంచి కానీ మన కార్డ్ నుంచి కానీ పేమెంట్ చేస్తేనే మనకి కమిషన్ వస్తుంది.
ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ మొబైల్ పే ఏంటి ఉందంటే ఇట్స్ సింపుల్ థింగ్. ఏంటంటే మనం ఏదైతే మనం ముందే మాట్లాడుకున్నాం, మన ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అది ఫోన్ రీఛార్జ్ చూడండి, రీఛార్జ్ చాలా ఇంపార్టెంట్ విషయం. మన చౌదరి సార్ కూడా 1వ తారీఖు వచ్చి మీటింగ్ లో ఈ మాట చెప్పారు. ఏంటంటే మనకి ఈ సిస్టమ్ ద్వారా ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్క జనాల దగ్గర ఈ రోజు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, ఐఓఎస్ కానీ మా స్మార్ట్ ఫోన్ ఉంది. అల్టిమేట్లీ ఈ స్మార్ట్ ఫోన్ లో ఒక సిమ్ కాకుండా 2 సిమ్లు ఉన్నాయి. ప్రతి సిమ్ కి మనకి ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయవలసి ఉంది. ఇప్పుడు చాలా మంది ఉన్నారు 3 months 6 months 1 year రీఛార్జ్ చేస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్. కానీ రీఛార్జ్ చేయవలసి వస్తుంది కదా. సో ఆ రీఛార్జ్ మనకి చాలా చీపెస్ట్ గా దొరుకుతుంది ఈ మొబైల్ పే ప్లాట్ఫామ్ నుంచి. ఇప్పుడు చూడండి, ఒక 500 రూపీస్ రీఛార్జ్ నేను ఈ రోజే చేశాను. 899 జియోది ఒక రీఛార్జ్ చేశాను, నాకు 894 రూపీస్ పడింది. సో 899 అదే కానీ వేరే ప్లాట్ఫామ్ నుంచి చేస్తే 899 ప్లస్ ఒక ₹2 ₹3 ఇంకా ఎక్స్ట్రా అడుగుతారు ప్లాట్ఫామ్ ఛార్జ్ గా. సో నాకు ఆ ₹2 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో 899 + 2 అంటే 901 రూపీస్. ఆ జాగాలో నాకు ఎంత పడింది? 894 రూపీస్. సో అక్కడ ఎంత మిగిలింది? 7 రూపీస్. అంటే 2 రూపీస్ ప్లాట్ఫామ్ అయితేనే 7 రూపీస్, అది 3 అయితే ఇది 8 రూపీస్ అయిపోతుంది. సో ఈ ఒక్క సిమ్ రీఛార్జ్ చేయడానికి వెళ్ళి నాకు 7 రూపీస్ ఈ రోజే నేను చేశాను, నాకు మిగిలింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇది అవసరం ఉంటుంది. సో మనం ఈ రీఛార్జే కానీ చేస్తే, ఈ రీఛార్జ్ మీద మనకి ఇప్పుడు మోర్ దాన్ 60-80 crores జనాభా దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మనం వాళ్ళనే తీసుకోవచ్చు. దాని తర్వాత ఉన్నవి అన్ని చేస్తారు అందరూ. ఎప్పుడైతే ఈ సిస్టమ్ లో వస్తారో వాళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో ఓన్లీ రీఛార్జ్ కాదు, ఇక్కడి నుంచి బోల్డ్ విషయాలు మనం చేసుకోవచ్చు అనేసి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు వాళ్ళు కూడా అన్ని చేస్తారు. చేయరని ఏమీ కాదు. ఆ విషయంలో చెప్పడానికి ఇంకా నేను ఇంకో డీటెయిల్లో వెళ్తా. ఇప్పుడు చూడండి, మొన్న జన్మించిన కంపెనీ ఎన్ని రకాల అవార్డ్స్ ఆల్రెడీ మనకు వచ్చింది. STPIలో వచ్చింది, హోప్స్ 200లో మన పేరు వచ్చింది, ఇంటర్నేషనల్ మనకి ఫిన్టెక్ లో కూడా మనకి ఇన్విటేషన్ దొరికింది. మొన్న జపాన్ లో కూడా ప్రోగ్రామ్ అయింది, అక్కడ కూడా మనకి ఇన్విటేషన్ దొరికింది, మనం వెళ్ళలేకపోయాం. అలాగని చూడండి, ఇప్పుడు ఇన్ని రకాల AI సమిట్ లో కూడా మనకి 10th పొజిషన్ వచ్చింది. ఇది సెలక్షన్ బాడీ ఏదైతే ఉన్నారో వాళ్ళంతా మూర్ఖులు కాదు కదా. ఎవరు పడితే వాళ్ళ పేరు పెట్టేసి అక్కడ పిలిచేస్తారు, వాళ్ళ పేరుని అక్కడ పెట్టేస్తారు అనేసి. ఇది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఏం కాదు. డెఫినెట్ గా మనలో ఆ క్వాలిటీ ఉంది, కానీ మనం ఆ వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆ పొజిషన్ మనకు దొరికింది. సో ఈ విషయం చెప్పడం ఉద్దేశం ఏంటంటే, మనం యాక్చువల్గా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఈ కంపెనీ కూడాను ఇన్ ద లాంగ్ రన్ ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ తీసుకొని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 3 generation బిజినెస్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో నేను యాజ్ ఎ యూజర్ గా ఇక్కడ ఉన్నాను, నాకు సెల్ఫ్ కమిషన్ వస్తుంది, రెఫరల్ కమిషన్ కూడా వస్తుంది. ఎందుకంటే నేను రెఫరల్ చేసుకుని వెళ్తున్నాను కాబట్టి. నేను ఎప్పుడైతే రిజిస్ట్రేషన్, నేనే అని కాదు, ఎవరైనా రిజిస్టర్ చేస్తే వాళ్ళది ఒక నొమినీ పేరు ఇవ్వాల్సి వస్తుంది. ఏదంటే ఇన్ అబ్సెన్స్ ఆఫ్ మీ నా నొమినీకి నా అర్నింగ్ వెళ్తుంది. సో అలాగే 3rd generation ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ మోడల్ సిస్టమ్ ఇది. సో ఇట్స్ ఏ ఎక్సలెంట్ సిస్టమ్. దీన్ని అర్థం చేసుకోండి, మీ వాళ్ళకి అందరికీ ఈ విషయాలు చెప్పండి. అందుకే నేను అందరికి రిక్వెస్ట్ చేస్తుంటాను ఏంటంటే మీటింగ్ లో జనాల్ని తెండి, మీటింగ్ లో వస్తే వాళ్ళకి ఈ విషయాలు క్లియర్ గా అర్థం అవుతుంది. దాని తర్వాత ఏమైనా డౌట్ ఉంటే మీతో పాటు కూర్చుంటారు. దానికంటే ఎక్కువ కావాలంటే మళ్ళీ వెడ్నెస్డే మనకి టెక్నికల్ మీటింగ్ ఉంటుంది. ఆ రోజు కూడా మనకు టెక్నికల్ విషయాలు చెప్తుండగా మన క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది. అక్కడ కూడా మనం చెప్తాం. ఏంటంటే ఎవరికి ఏమైనా డౌట్ ఉంటే మనం ఎంకరేజ్ చేసుకొని తీసుకుంటుంటాం. యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ మనం క్లియర్ చేయడానికి చూస్తాం. ఇక్కడ ఈ ఇన్కమ్ ప్రొజెక్షన్ చూడండి, మొబైల్ రీఛార్జ్ లో 0.50% మనకి మొబైల్ రీఛార్జ్, ఏదైతే నేను కొంచెంసేపు ముందే చెప్పాను. అలాగే ఇక్కడ CUG లో కూడా మనకి ఏంటంటే 1st to 5th లెవెల్ వరకు 8% చెప్పిన కార్డ్ ద్వారా కమిషన్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. కానీ ఇప్పుడు కొత్త ఉన్న ప్రాసెస్ లో 10th లెవెల్ వరకు లైక్ ఫ్యూయల్ కానీ లేదా ఇంకా వెండర్ ప్రాసెస్ లో కానీ ఏమైనా పేమెంట్స్ అయితే 10 levels లో కనిపిస్తుంది. ఆల్రెడీ చాలా మంది దాన్ని కూడా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు చూడండి, వెండర్ ప్రాసెస్ లో ఇక్కడ 3 to 15%, ఇది 15 ఏంటి, చాలా మంది 20% కూడా ఇస్తుంటారు. కానీ ఇక్కడ చూపించడం జరిగింది అంటే 3 to, అంటే 3% ఇస్ ద మినిమం. ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. 3% ఈజ్ మామూలు విషయం కాదు. ఒక్కసారి తిరిగి ఆలోచించండి, ఒక 10 కోట్ల జనాభా 15,000 కానీ మంత్లీ యూజ్ చేస్తే 3% మినిమం పట్టుకుంటే అది ఎంత అమౌంట్ అవుతుంది, ఎంత డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనేది ఒకసారి ఆలోచించి చూసుకోండి. సో అలాగే ఇక్కడ BPCL లో కూడా మనకు 1% డిస్ట్రిబ్యూట్ అవుతుంది, సెల్ఫ్ లో 0.30% అండ్ 10th లెవెల్ వరకు 0.505% చెప్పిన డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇన్కమ్ ప్రొజెక్షన్ మీ అందరికీ తెలుసు. కార్డు ద్వారా అయితే ఫస్ట్ లెవెల్లో 50 రూపీస్ పర్ కార్డ్ యాక్టివేషన్ లో దొరుకుతుంది.
సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ లెవెల్ నుంచి 5 రూపీస్ చొప్పున వస్తుంది, ఫిఫ్త్ లెవెల్ నుంచి 50 రూపీస్ చొప్పున వస్తుంది. అలాగే క్లబ్ ఇన్కమ్ లో 2% చొప్పున 3 క్లబ్ లో వెళ్తుంది. అది కూడా ఎవ్రీ మంత్ 15th లోపల ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్. మర్చెంట్ అడ్వైజర్ ప్రాసెస్ లో చూడండి, ఈ ప్రాసెస్ లో మాత్రం యాక్చువల్ గా మనకి చాలా ఈజీగా హై ఇన్కమ్ చేయడానికి అవకాశం వచ్చింది. ఈ 5 years బట్టి మనం అంటే వెయిట్ చేస్తాం. యాక్చువల్గా ఈ అడ్వైజర్ ప్రాసెస్ ఏమో చాలా స్టార్టింగ్ లోనే ఉండేది, కానీ దాన్ని వేరే విధంగా మధ్యన వచ్చింది. కానీ యాక్చువల్ రూపంలో 29 January ఆఫ్ దిస్ ఇయర్ ఇది మన దగ్గరికి వచ్చింది. సో దీన్ని మనం అర్థం చేసుకుని ఈ పర్పస్ ను కూడా అర్థం చేసుకుంటే తెలుస్తుంది ఎలా బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు మనకి మన చుట్టుపక్కల మన ఏరియాలోనే మనం చేసిన షాపుల్లోనే మనం ఒకవేళ వాల్క్ వెండర్లో రిజిస్టర్ చేస్తే అక్కడి నుంచి మనం ట్రాన్సాక్షన్ చేస్తే ఈ ట్రాన్సాక్షన్ ది డిస్ట్రిబ్యూషన్ త్రూ అవుట్ ద కంట్రీ అవుతుంది. ఇప్పుడు వేరే సిటీలో ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్నాం, ఆంధ్ర పీపుల్లో మనం ట్రాన్సాక్షన్ చేస్తాం, కానీ మన ట్రాన్సాక్షన్ నుంచి మన అడ్వైజర్ ఇక్కడ అవుతాం, ఇక్కడ నుంచి కూడా ఎంపీఎల్సి అచీవ్ అవుతారు, షాపీ క్లబ్ అచీవ్ అవుతారు. ఈ అచీవ్మెంట్ లో కూడాను నేషనల్ ఫోరం అంటే నేషనల్ లెవెల్లో అది డిపాజిట్ అవుతుంది ఆ క్లబ్ లో. అది ఏంటంటే త్రూ అవుట్ ద కంట్రీ అందరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగే ఇప్పుడు వెండర్, ఇప్పుడు చూడండి మన వైజాగ్ ఏమో ఒక టూరిస్ట్ ప్లేస్. సో ఇప్పుడు మన మొబైల్ పే యూజర్ ఢిల్లీలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, జార్ఖండ్ లో ఉన్నారు, కలకటాలో ఉన్నారు, అన్ని దగ్గర ఉన్నారు. సో రేపు పొద్దున వాళ్ళు ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు, ఇక్కడ టూర్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ మన అప్లికేషన్ ఓపెన్ చేసి చూస్తారు ఇక్కడ బట్టల షాప్ ఎక్కడ ఉందో, ఎక్కడ మనం కొంటాం, మన ద్వారాగా రిజిస్టర్డ్ అయిన షాప్ ఏది ఉంది అని. అది మనందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేనే ఇప్పుడు వేరే సిటీకి వెళ్ళాను అనుకోండి, అక్కడ నాకు ఏమైనా అవసరం అనిపిస్తే నేను ఫస్ట్ నా అప్లికేషన్ ఓపెన్ చేసి చూస్తాను, ఆ పిన్ కోడ్ లో కానీ ఆ సిటీలో కానీ మన మొబైల్ పే ద్వారాగా నేను ఎంచిన కేటగిరీలో ఎవరైనా రిజిస్టర్డ్ ఉన్నారా లేదా అని ఫస్ట్ చూస్తాను. ఉంటే నేను ఫస్ట్ అక్కడికే వెళ్తాను, కావాలంటే ఒక 10 రూపాయలు ఆటో చార్జ్ ఇచ్చేనే వెళ్తాను. ఎందుకంటే మన ద్వారా రిజిస్టర్డ్ అయిన షాప్ కాబట్టి. అదొక వీక్నెస్ ఉంటుంది సార్, మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పిన విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళి నేను కొనిన సామానం మీద నాకు 20 రూపాయలే వస్తుంది, రాను పోను 20 రూపాయలు పోతుంది, పోనీ, కానీ మన రిజిస్టర్డ్ షాప్ నుంచి మనం కొన్నామని అదొక ఆనందం. ఎందుకంటే అలాగనేసి ఆ వెండర్ కూడాను ఆనందం అనిపిస్తుంది. ఎవరో ఒకరు రాజుగారు నాకు చేసి వెళ్ళారు మెంబరు, నేను అయ్యాను, కానీ ఇప్పుడు ఎవరో వచ్చి బయట నుంచి కొనేసి వెళ్ళారు అంటే అతనికి ఒక నమ్మకం పుడుతుంది. అంటే ఓహో రేపు పొద్దున్న ఇంకా జనాలు నా దగ్గర ఈ విధంగా రావచ్చు అనేసి. సో యాక్చువల్ గా ప్రాసెస్ అదే. ఎవరైతే నార్మల్ గా చిన్న చిన్న షాపులు వెండర్స్ ఎవరైతే ఆన్లైన్ లో రాలేరు, దాని గురించి మొబైల్ పే ఏంటంటే ఈ చిన్న చిన్న వెండర్స్ కూడాను ఆన్లైన్ ప్రాసెస్ లో తేడం, వాళ్ళకి బిజినెస్ ఇవ్వడం, వాళ్ళ ద్వారాగా మళ్ళీ మనం అందరు కలిసి అర్నింగ్ చేసుకోవడం, వాళ్ళు కూడా అర్నింగ్ దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళ షాప్ లో ఎవరైతే వస్తారో అతను చెప్తారు వాళ్ళకి, సార్ మీరు వేరే వేరే అప్లికేషన్ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేయకంట, నాకు ఈ సిస్టమ్ ద్వారా పేమెంట్ చేయండి, మీకు ఒక కమిషన్ వస్తుంది. అంటే అతను అప్పుడు అడుగుతారు నాకు కమిషన్ ఎలాగ వస్తుంది, మీరు చేసి చూడండి అంటే అతను ఇమీడియట్ గా అతని రెఫరల్ కోడ్ ద్వారాగానే ఆ పర్సన్ కి ఆ షాప్ లోనే అప్పటికప్పుడే విదిన్ 5 minutes అతను రిజిస్ట్రేషన్ అయిపోద్ది, అతని పేమెంట్ కూడా అతనికి చేసేస్తారు, అతని కమిషన్ కూడా కనిపిస్తుంది. ఆ షాప్ విషయంతో ఎండ్ అవ్వలేదు అతనికి. ఇప్పుడు అతను ఇంట్లో వచ్చిన తర్వాత అతను చూస్తారు, ఓ ఇక్కడ నుంచి రీఛార్జ్ చేయొచ్చు, దాంట్లో బెనిఫిట్ ఇది అది, ఇంకా అతను అవన్నీ చేయడం మొదలెడతారు. అతను ఇవన్నీ చేయడంతో ఏంటవుతుంది, ఆ షాప్ కీపర్ ద్వారాగా అతను రిజిస్టర్డ్ అయ్యారు కాబట్టి ఆ షాప్ కీపర్ కి రెఫరల్ కమిషన్ వెళ్తుంది. సో ఇన్ ద ఎండ్ ఆఫ్ ద మ్యాటర్ నేను చెప్పిన విషయం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద మంత్ మొబైల్ పే ద్వారాగా ఎంతైతే అతని ద్వారాగా పర్చేస్ చేశారో మొబైల్ పే యూజర్స్, అతనికి ఒక 1000 రూపాయలు కానీ కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి కంపెనీకి, ఇన్ ద అదర్ వే ఆ ఎవరైతే చేశారో వాళ్ళ ద్వారాగా మళ్ళీ అతనికి రిటర్న్ కమిషన్ కనీసం 2-3,000 వస్తారు. దిస్ ఇస్ గ్యారెంటెడ్. ఆ రోజు అతను అనుకుంటారు, ఎస్ నాకు ఆ రోజు చేసి వెళ్ళాను, నాకు 1000 రూపాయలు పోతుందని నేను భయపడుతుండాలి, కానీ ఈ రోజు నాకు ఈ ద్వారా కానీ ఇంకో 3000 వస్తుందంటే 1000 రూపాయలు కట్ చేసినా 2000 రూపాయలు నాకు ఎక్స్ట్రా బెనిఫిట్ అయ్యింది అనేసి హీ విల్ ఆల్సో ఫీల్ గుడ్. సో ఈ విధంగా మనం వెండర్ను కూడా కన్విన్స్ చేస్తే ఐ థింక్ వెండర్స్ కూడా అగ్రీ అవుతారు, మన ఈ సిస్టమ్ కూడా చాలా ముందుకు వెళ్తుంది అనేసి. సో ఈ మర్చెంట్ అడ్వైజర్ ప్రాసెస్ లో ఏదైతే అన్నారో 1500 అండ్ 1200 200 అండ్ సో ఈ విధంగా ఇంకో మర్చెంట్ అడ్వైజర్ ప్రాసెస్ లో ఇంకోటి కొత్త విషయం ఏంటంటే ఇందులో టూర్ కూడా పెట్టారు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఎంపీఎల్సి అచీవ్ అయ్యారంటే మర్చెంట్ పర్ఫార్మెన్స్ లింక్ క్లబ్ అని పెట్టారు. ఇది కానీ ఎవరైనా ఎవరు అచీవ్ అవుతారు, ఎవరైతే డైరెక్ట్ లో 10 మందికి అడ్వైజర్ చేస్తారు.
సో ఒకవేళ మీరు అలౌ చేస్తే నేను బోర్డులో వెళ్ళి ఈ విషయం చెప్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. రాజుగారు మీరు ఎవరైనా అలౌ చేస్తారు నాకు? నేను బోర్డులో వెళ్ళి చెప్పనా ఈ విషయం, లేదంటే మా నోట్తో చెప్పనా? సార్ నా వాయిస్ వినిపిస్తే చెప్పండి ప్లీజ్. సార్ బోర్డులో చెప్పండి సార్, నో ప్రాబ్లం. చెప్పండి సార్. బోర్డు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒక 2 minutes టైం ఇవ్వండి ప్లీజ్. ఓకే సార్, ఓకే. రాజుగారు కానీ పురుషోత్తం గారు కానీ ఒకసారి చెప్తారా, బోర్డ్ క్లియర్ ఉందా సార్? ఓకే ఓకే సార్. పురుషోత్తం గారు బోర్డ్ క్లియర్ ఉందా కొంచెం సార్? కొంచెం రైట్ సైడ్ జరపండి, కొంచెం రైట్. ఓకే 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 సార్. థ్యాంక్ యూ సార్. సో నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, నాకు ఈ ఫిగర్ చూస్తే మాత్రం నచ్చట్లేదు. లాస్ట్ 5 years బట్టి కష్టపడుతున్నాం. ఇవాళ మీటింగ్ లో 19 మంది ఉన్నారు. నిన్న కాకుండా మొన్న ఈ ఒరియా మీటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ రోజు 35 members ఒరియా మీటింగ్ లో ఉన్నారు. మనం లాస్ట్ ఇన్ని సంవత్సరం బట్టి కంటిన్యూస్ గా ఈ తెలుగు మీటింగ్ చేసుకుని వెళ్తున్నాం. ఈ రోజు 19 or 20 members ఉన్నారు. అంటే మేము చెప్పిన వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. అది ఎవరి గురించి చెప్తున్నాం? నా గురించి కాదు, రాజుగారి గురించి కాదు, పురుషోత్తం గారి గురించి కాదు. మనం అందరు చేస్తున్నాం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రంలో మన తెలుగు వాళ్ళతో అంటే ఒట్టు రాష్ట్రమే కాదు, తెలుగు లాంగ్వేజ్ తో రిలేటెడ్ ఏ సిటీలో ఉన్నా సరే, ఏ రాజ్యంలో ఉన్నా సరే, వాళ్ళు ఈ సిస్టమ్ ద్వారాగా ఒక మంచి అర్నింగ్ తెలుసుకొని ఆదాయం చేసుకోవాలన్న ఉద్దేశంతో మనం ఈ మీటింగ్ కంటిన్యూస్ గా చేస్తాం. సో ఎనీవే, దానికి ఏం తప్పు లేదు. సో ఇప్పుడు ఈ వెండర్ ప్రాసెస్ లో చెప్పబోయే విషయం ఏంటంటే, మనం ఇక్కడ 1200 కానీ 1500 రూపీస్ ఇచ్చి మనం రిజిస్టర్డ్ అవుతున్నాం. 1500 ఆర్ 1200 ఇచ్చి మనం రిజిస్టర్డ్ అవుతున్నాం. దీంట్లో బెనిఫిట్ ఏంటి వస్తుంది? ఈ 1500 ద్వారాగా 450 రూపీస్ డైరెక్ట్ కమిషన్ వస్తుంది. 1200 లో 200 రూపీస్ డైరెక్ట్ కమిషన్ వస్తుంది. కానీ పర్సన్ ఫస్ట్ ఎవరైతే సపోజ్ XYZ ఎవరో ఒకరు, అతను ఫస్ట్ సొంతకి రిజిస్టర్డ్ చేసుకోవాలా. అతను రిజిస్టర్డ్ ఎప్పుడైతే చేశారో, చేసిన వెంటనే అతనిది 10 levels ఓపెన్ అయిపోయి 1 2 3 4 5 6 7 8 9 10 ఇమీడియట్ గా అడ్వైజర్ గా రిజిస్టర్డ్ అయిన వెంటనే 10 levels ఓపెన్ అయిపోయి. లెవెల్స్ ఓపెన్ అయింది కానీ అర్నింగ్ మాత్రం 5 level వరకే వస్తుంది. ఎందుకంటే అతను ఓన్లీ సింగిల్ అడ్వైజర్ కాబట్టి. ఇప్పుడు అతను ఒక్కరికి రిజిస్టర్ చేశారు. సో అక్కడ ఏంటంటే 5 levels వరకు అర్నింగ్ వస్తుంది. ఇట్ ఈస్ గ్యారెంటీ. ఇప్పుడు అతను 2 చేశారు, 3 చేశారు, 4 చేశారు, 5 చేశారు. ఈ 5 చేయగానే వెంటనే ఏటవుతుంది, 10 levels అర్నింగ్ ఓపెన్ అయిపోయింది. సో మన అందరికీ తెలిసిన ఏంటంటే, కార్డు ద్వారా మనం ఇన్కమ్ తీసుకున్నందుకు మనకి 5 levels ఉండేది. ఈ రోజు వరకు ఉంది. కానీ ఈ మర్చెంట్ అడ్వైజర్ ప్రాసెస్ రాగానే మనకి 10 levels ఓపెన్ అయిపోతుంది. 10 levels అంటే ఇట్స్ బిగ్ థింగ్, మామూలు విషయం కాదు, చాలా పెద్ద విషయం. కానీ MPLC మనకు ఫస్ట్ అచీవ్ అవ్వాలి వెండర్ ప్రాసెస్ లో. అక్కడ ఏం చేయాలా మనకి? అక్కడ 6 7 8 9 10. సో 10 మందికి మనం డైరెక్ట్ అడ్వైజర్ చేస్తే వీఆర్ ది అచీవర్ ఆఫ్ MPLC. ఇది మనం అచీవ్ చేసేస్తాం. సెకండ్ క్లబ్ మనకి ఏంటి ఉంది? షాపీ క్లబ్. ఈ షాపీ క్లబ్ అచీవ్ అవ్వాలంటే కంపెనీ ఏంటంటుంది, ఫస్ట్ లెవెల్లో మీరు అందరూ 10 members ని అడ్వైజర్ చేయాలి. ఇట్ ఈస్ కంపల్సరీ. సెకండ్ లెవెల్లో చూడండి, ఇది మన కార్డ్ క్లబ్ కూడా ఉంది. కార్డ్ క్లబ్ లో మన అందరికీ తెలుసు
మనకు ఫస్ట్ కార్డ్ క్లబ్ అచీవ్ అవ్వాలంటే 100 మెంబర్స్ చేయాలి ప్రెసెంట్లీ. సెకండ్ క్లబ్ లో 1000 చేయాలా, థర్డ్ క్లబ్ లో 10,000 చేయాలా. కానీ ఇక్కడేటి ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్ కి అడ్వైజర్ మనం చేయగలిస్తే, అది కూడా వితౌట్ ఎనీ కార్డ్ కంపల్సేషన్ కూడా లేదు. కార్డ్ కావాలంటే తీసుకోవచ్చు. అడ్వైజర్ గా రిజిస్టర్డ్ అయిన వెంటనే వర్చువల్ కార్డ్ కూడా వచ్చేస్తుంది. సో కార్డ్ ట్రాన్సాక్షన్ చేయడం కూడా ఇబ్బంది లేకుండా కంపెనీ ఆ అవకాశం కూడా మనకి క్లియర్ చేస్తుంది. సో 10 అడ్వైజర్ కి ఇప్పుడు కార్డ్ తీసుకుంటే 1000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఇక్కడ 1200 రూపీస్ ఇచ్చి మన అడ్వైజర్ అవుతే మనకు వర్చువల్ కార్డ్ కూడా వచ్చేస్తుంది. రేపు పొద్దున్న ఫిజికల్ కార్డ్ కావాలంటే తీసుకుంటారు, దానికి ఏముంది, అర్నింగ్ చేస్తే తీసుకుంటారు, సొంత పాకెట్ నుంచి పెట్టి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 10 మందిని చేస్తే మీరు ఎంపీఎల్సీ అచీవ్ అయిపోతారు. ఎన్పిఎల్సీ అచీవ్ అవుతే బెనిఫిట్ 1200 రూపీస్ ఇచ్చి మీరు రిజిస్టర్డ్ అయ్యారు యాజ్ అడ్వైజర్. మీ 10 మెంబర్స్ ని అడ్వైజర్ గా చేసిన వెంటనే మీరు ఎంపీఎల్సీ అచీవ్ అవగానే కంపెనీ ఇక్కడ 3600 రూపీస్ అంటే 3 టైమ్స్ ఆఫ్ దిస్ అమౌంట్ మనకి రిఫండ్ చేస్తుంది కంపెనీ ఆఫ్టర్ అచీవింగ్ ఎంపీఎల్సీ. ఇప్పుడు సాపీ క్లబ్ అచీవ్ అవ్వాలంటే కంపెనీ ఏంటంటుంది, సెకండ్ లెవెల్లో మీరు ఫస్ట్ లెవెల్లో 10 మందికి చేసి సెకండ్ లెవెల్లో ఓన్లీ 20 మెంబర్స్. ఆలోచించి చూసుకోండి, కార్డ్ క్లబ్ లో ఎటు ఉంది, ఫస్ట్ లెవెల్లో ఫస్ట్ కార్డ్ క్లబ్ లోనే మనకు 100 చేయాలి. ఇక్కడ ఏంటి, ఫస్ట్ లెవెల్లో ఓన్లీ 10 అడ్వైజర్స్, సెకండ్ లెవెల్లో ఈ 10 ద్వారాగా 20 అవుతేనే యూ విల్ బికమ్ ద అచీవర్ ఆఫ్ సాపీ క్లబ్. ఈ సాపీ క్లబ్ అచీవ్ అవుతే ఏంటి బెనిఫిట్ ఉంది, ఎంపీఎల్సీ అచీవ్ అవుతే మనకి 3600 రూపీస్ కంపెనీ రిఫండ్ చేస్తుంది. ఫస్ట్ టైం గా ఈసారి ఇప్పుడు కంపెనీ దీనికి ఒకటి ఎల్డిపి ప్రోగ్రామ్ పెట్టింది, అంటే లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టింది. అది ఎందుకు పెట్టారంటే మనం అందరూ సాధారణ, అంటే మేమందరూ జాబ్ చేసిన వాళ్ళు కానీ, ఎవరు ఎడ్యుకేషన్ ఫీల్డ్ తో ఉన్న వాళ్ళు కానీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ, రకరకాలుగా మనం యాక్చువల్గా మేము బిజినెస్ పీపుల్ కాము. మనకి మార్కెటింగ్ విషయంలో అంత ఐడియా కూడా లేదు. ఏదో ఈ మొబైల్ పే చేస్తున్నాం అనేసి 2 మాటలు నేర్చుకుని మనం చెప్తున్నాం, అంతేగాని వీఆర్ నాట్ ది ఎక్స్పర్ట్ ఆఫ్ ద ప్రెసెంట్ మార్కెటింగ్ ఫీల్డ్. సో మనకి ఈ ఎంపీఎల్సీ ప్రోగ్రామ్ లో తీసుకెళ్లి ఎవరైతే ఈ అచీవర్స్ ఉన్నారో, ఎంపీఎల్సీ అచీవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కంపెనీ ద్వారాగా ఒక ట్రైన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, ప్రెసెంట్ మార్కెటింగ్ లో మనం ఎలా మాట్లాడితే, ఎలా మనం ముందుకెళ్తే మన కంపెనీ కానీ మీరు కానీ ఎలా గ్రో అవుతారు, ఆ ప్రోగ్రామ్ గురించి ఈ అమౌంట్ లోనే ఈ అమౌంట్ ఇవ్వకంట ఎల్డిపి ప్రోగ్రామ్ ఒకటి ఇస్తుంది. ఆ ప్రోగ్రామ్ మీద ఎలా ఒక ప్లానింగ్ చిన్నది, ఒక జస్ట్ ఎగ్జాంపుల్ గా ఒక 15,000 to 20,000 రూపీస్ పర్ హెడ్ ఖర్చు అవుతుంది కంపెనీకి. ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ 3,600 15,000 కానీ 20,000 కానీ కంపెనీ రెడీ టు స్పెండ్. ఎందుకు, మనకు డెవలప్ చేయడానికి. ఎందుకంటే మనం డెవలప్ అవుతే గానీ, మనకు అర్నింగ్ ఎక్కువ అవుతే గానీ కంపెనీ కూడా డెవలప్ అవుతుంది. సో ఇది వైస్ వర్సా, కానీ మనకు డెవలప్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఎంపీఎల్సీలో ఈ కంపెనీ ఇంకోటి ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే ఒక అడ్వైజర్ జాయిన్ అవుతుండో త్రూ అవుట్ ద కంట్రీ, ఎక్కడి నుంచి అవనివ్వండి, ఎవరి టీం నుంచి అవనివ్వండి, ఈ క్లబ్ లో 100 రూపీస్ వెళ్ళిపోతుంది. ఎంపీఎల్సీ క్లబ్ లో 100 రూపీస్ వెళ్ళిపోతుంది. ఎవ్రీ జాయినింగ్ ఆఫ్ ద అడ్వైజర్ ఫ్రమ్ ద కంట్రీ, ఎనీవేర్ ఫ్రమ్ హూ ఎవర్ మే విజ్ టీమ్, దట్ నాట్ మ్యాటర్. సెకండ్లీ, ఎనీ అడ్వైజర్ జాయినింగ్ అవుతే ఈ క్లబ్ లో కూడా 92 రూపీస్ చొప్పున వెళ్ళిపోతుంది. సో ఈ మాట ఎందుకు అన్నానంటే, ఈ రోజు మనకి ఎవరు టీం అనే విషయం కాదు, మనం అందరితో పాటు లింక్. ఎందుకంటే ఈ ఎంపీఎల్సీ అచీవర్స్ త్రూ అవుట్ ద కంట్రీ ది బెనిఫిట్ ఈ అచీవర్సే తీసుకుంటారు కాబట్టి టోటల్ టీం అవుతుంది. అలాగే సాపీ క్లబ్ లో కూడా ఆ బెనిఫిట్ ఎప్పుడైతే ఎవరైతే అచీవర్ ఉంటారో సాపీ క్లబ్ అచీవర్ కూడా పెద్ద విషయం కాదు. 10 మెంబర్స్ ఎప్పుడైతే మీరు చేస్తారో, ఎవరైనా చేస్తే, ఇప్పుడు నేనే చేశాను అనుకోండి, ఈ 10 మెంబర్స్ నేను చెప్పనా మీరు కూడా ఎంపీఎల్సీ అచీవ్ అవ్వండి. సో వీళ్ళందరూ కానీ అచీవ్ అయ్యారు, అందరూ అవ్వలేదు అనుకోండి, ఒక 50% అయినా కూడా 50 మంది అయిపోతుంది మీ సెకండ్ లెవెల్లో. సో ఆ 50 మంది అయిన వెంటనే మీరు ఏటవుతుండ్రు, సాపీ క్లబ్ అచీవ్ అవుతుండ్రు, ఒకవేళ డిడిఓ అయితే డిడిఓ క్లబ్ కూడా అచీవ్ అయిపోతుంది. కానీ ఈ అందరూ అచీవ్ అవుతారు, అందరికీ ఎంపీఎల్సీ అచీవ్ అవ్వమని నేను కూడా చెప్తాను, మీరు చెప్పాలా, అందరికీ చెప్పాలి. ఎందుకంటే నేను అచీవ్ అవ్వడం గొప్ప విషయం కాదు, వీళ్ళకి అచీవ్ చేయించడం గొప్ప విషయం. నేను అచీవ్ అయిపోతాను, ఇప్పుడు రాజు గారు అచీవ్ అవుతారు, పురుషోత్తం గారు అచీవ్ అవుతారు. కానీ పురుషోత్తం గారి టీంలో ఎవరైతే అతన్ని ఎవరికైతే చేయించారో 10 మందికి, వాళ్ళని అచీవ్ చేయడమే చాలా గొప్ప విషయం మన అందరికి. సో అందరికీ అచీవ్. ఇప్పుడు ఇతను అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 10 మంది నాదే, ఈ 10 మందిలో ఈ 5th పర్సన్ ఇతను అచీవ్ అయిపోయారు ఎంపీఎల్సీ అచీవ్ అయిపోయారు.
ఇప్పుడు ఇతను ఎప్పుడైతే అచీవ్ అయ్యారో ఇతను కూడా ట్రై చేస్తారు కదా, అతని ద్వారాగా ఈ 10 మంది ఎవరైతే జాయిన్ అయ్యారో ఈ 10 మందిలో కూడా ఇతను చేస్తారు, వీళ్ళు కూడా ఎంపీఎస్సీ అచీవ్ అవ్వాలనేసి. సో ఆ విధంగా అందరికి ప్రయత్నం చేయాలి ఏంటంటే అందరూ అచీవ్ అవ్వాలనేసి. సో అక్కడ ఏంటవుతుంది, ఈ అచీవ్మెంట్ ద్వారా కానీ ఎవరైతే అడ్వైజర్ గా జాయిన్ అవుతుందో ప్రతి మంత్ ద్వారా కానీ ఇక్కడ 100 రూపీస్ చొప్పున ఎంపీఎస్సీ క్లబ్ లో వెళ్తుంది, 92 రూపీస్ చొప్పున సపీ క్లబ్ లో వెళ్తుంది. అలాగే ఈ మంత్ లోనే నాకు ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళలోనే ఉన్నారు, వాళ్ళు మోర్ దాన్ 11,000 10,000 ప్లస్ అంటే 11,000 ప్లస్ కూడా ఆల్రెడీ ఈ మంత్ లోనే అర్న్ చేశారు, ఓన్లీ 15 డేస్ వర్క్ చేసేసి. సో ఈ విధంగా మనం అందరు కానీ ఈ సిస్టమ్ ను బాగా అర్థం చేసుకుంటే, ఈ వెండర్ ప్రాసెస్ ద్వారా పేమెంట్ చేస్తే, ఈ ఈ అడ్వైజర్ మర్చెంట్ ప్రాసెస్ ని మనం కానీ చక్కగా నేర్చుకొని దీన్ని ఎలాగ ఉపయోగిస్తే మనం అందరు బెనిఫిట్ అవుతాం, ఈ విషయంలో మనం ఆలోచించాలి. సో అందుకే నేను ఇక్కడ ఎక్కువ ఏం చెప్పకుండా ఇప్పుడు ఈ 10 మెంబర్స్ ఎప్పుడైతే మనం చేసేస్తామో మనకు 10 లెవెల్స్ ఓపెన్, 5 లెవెల్స్ 5 చేస్తేనే మనకు 10 లెవెల్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు ఇక్కడ ఈ 10 లెవెల్స్ వరకే కాదు, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అన్లిమిటెడ్ లెవెల్. ఇప్పుడు ఈ 10 లెవెల్ తర్వాత ఈ 10th లెవెల్లో ఉన్న పర్సన్స్ అందరూ వీళ్ళు కూడా అడ్వైజర్ చేస్తారు కదా. సో వీళ్ళు అడ్వైజర్ చేసినప్పుడు ఇక్కడి నుంచి ఎంతమంది అయితే అడ్వైజర్ జాయిన్ అవుతారో వాళ్ళు కూడా 100 రూపీస్ చొప్పున ఇక్కడికి వెళ్తుంది. సో ఇది 100 లెవెల్ అవ్వచ్చు, 1000 లెవెల్ అవ్వచ్చు, 10,000 లెవెల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మీద లెవెల్. సో ఈ అన్ని లెవెల్ నుంచి ఈ 2 క్లబ్లో మాత్రం డబ్బులు వెళ్తుంది. ఎవరైతే ఇక్కడ అచీవర్ ఉంటారో అందరూ ఇక్కడి నుంచి బెనిఫిట్ అవుతారు. అందుకే ఇది చాలా పెద్ద ప్రోగ్రామ్, దీన్ని మనం అర్థం చేసుకొని బాగా మనం ముందుకెళ్తే ఎవ్రీబడి విల్ బి ద ఇక్కడ మంచి బెనిఫిట్ తీసుకుంటాం. నౌ నేను ఒక టైం ఇంకా ఉంది, నో ప్రాబ్లం, నెక్స్ట్ మీటింగ్ నాదే కాబట్టి ఎవరికి ఏమైనా డౌట్ ఉంటే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడదాం.